ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా యూట్యూబ్ ద్వారా చాలా మంది సెలబ్రిటీలు అవుతున్న సంగతి తెలిసిందే. మారుమూల గ్రామాలలో వీడియోలు చేసి యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడమే కాకుండా కొంతమంది సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అచ్చం అలాగే మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ఫేమస్ అయ్యింది. అద్భుతంగా నడుస్తున్న మై విలేజ్ షోలో చీలిక ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి అధికారికంగా అనిల్ జీలా తప్పుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ బృందం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ప్రకటించింది. ఇక నుంచి అనిల్ కు తమ ఛానల్ కు ఎలాంటి సంబంధం ఉండబోదని వెల్లడించింది మై విలేజ్ షో టీం. ఇప్పటికీ అనిల్ జీలా యూట్యూబ్ ఛానల్ సొంతంగా నడిపించుకుంటున్నాడు. సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ తరుణంలోనే మై విలేజ్ షో బృందానికి అనిల్ కు గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి అనిల్ వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మై విలేజ్ షో కూడా అధికారిక ప్రకటన చేసింది. ఇకపై అనిల్ జీలా చేసే ప్రమోషన్లు ఆయన వ్యాపారాలకు మై విలేజ్ షోకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది టీం. మై విలేజ్ షో పేరుతో ఎవరైనా సంప్రదిస్తే తమ అధికారిక సోషల్ మీడియాల ద్వారా సమాచారం ఇవ్వండి అని పేర్కొంది టీం. ఎవరిని నమ్మి మోసపోవద్దని కోరింది. తెలంగాణ యాస భాష ఒట్టిపడేలా మై విలేజ్ ఛానల్లో వీడియోలు ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని లంబాడిపల్లె గ్రామానికి చెందిన కొంతమంది యువకులు శ్రీకాంత్, అనిల్ జీలా, శివకృష్ణ ఈ ఛానల్ ఏర్పాటు చేశారు. 2012లో ఈ ఛానల్ ప్రారంభించినప్పటికీ 2018లో చాలా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఛానల్ 3.14 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఈ ఛానల్ కు మంచి ఆదరణ కూడా వస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత, ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని చూస్తున్నాం యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అవుతున్న విషయం తెలిసిందే. అంటే ఒక్కొక్కరు యూట్యూబ్ వేదికగా, అది షార్ట్స్ అవ్వచ్చు, రీల్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, మొత్తానికి సోషల్ మీడియాలో వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ చాలా మంది ఫేమస్ గా అంటే సెలబ్రిటీస్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ తో, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది యూట్యూబ్ సునీత. యూట్యూబ్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ తో యూట్యూబ్ ని స్టార్ట్ చేసి వాళ్ళ వీడియోలతో జనాలకైతే బాగా దగ్గర అవుతున్నారు. అంతేకాదు తమ క్రేజ్ వల్ల పాపులర్ అవడంతో పాటు సినిమాల్లో కూడా ఛాన్స్ అందుకుంటున్నారు. అయితే ఈ మధ్య బిగ్ బాస్ లోకి కూడా ఎక్కువ మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ రావడం కూడా విశేషం. ఎక్కడో మారుమూల గ్రామాల్లో పరిస్థితుల గురించి వివరిస్తూ ఫేమస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సునీత. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా మనం చెప్పుకోదలిసింది మై విలేజ్ షో అనిల్ జీలా కూడా ఉన్నారు. సో మై విలేజ్ షో అంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి జగిత్యాల జిల్లా ఒక మారుమూల గ్రామం అయినటువంటి ఊళ్ళో శ్రీకాంత్ అనేటువంటి దర్శకుడిగా మారి ఈ మై విలేజ్ షో అక్కడున్న వాళ్ళని తన టీమ్ లో పెట్టుకొని ఏర్పాటు చేసి ఒక టీమ్ లో వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు వారం ఒక డిఫరెంట్ కంటెంట్ తో ఎపిసోడ్స్ రిలీజ్ చేసేవారు. ముఖ్యంగా మనం గంగవ్వ, అనిల్ జీలా అవ్వచ్చు, అంజిమామ అవ్వచ్చు, గంగవ్వ అవ్వచ్చు. సో వీళ్ళ టీం అనగానే మన గుర్తు వచ్చేది మై విలేజ్ షో. సో ఎవరి కాళ్ళు సొంతగా వాళ్ళకంటే ఒక ప్రత్యేక ఇమేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. మనం గంగవ్వను చూసాం, అంజిమామను చూసాం, అలాగే అనిల్ జీలాను కూడా చూసాం. సో సినిమాల్లో కూడా వీళ్ళు బిజీ అయిపోయారు. ఎక్కడో మారుమూల గ్రామాల్లోని ఉన్నటువంటి వీళ్ళు మై విలేజ్ షో అనేటువంటి ఛానల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకొని బుల్లితెరపై అలాగే వెండితెరపై కూడా సందడి చేస్తున్నారు. అయితే ముఖ్యంగా అనిల్ జీలా గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే తనకంత మంచి క్రేజ్ తీసుకొచ్చినటువంటి మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ నుంచి ఆయన తప్పుకున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చేది కూడా, బయటకు ఎందుకు వచ్చాడు అనేది కూడా అభిమానులు అంటే సోషల్ మీడియా లో కూడా ఒక వార్త అయితే ఈ రూమర్స్ గురించి అయితే వైరల్ అవుతుంది. అసలు ఇది రూమర్స్ నిజమా, అసలు తను బయటకు రావాల్సిన పరిస్థితి ఏంటి అనేది. సో మనం మొత్తంగా చూస్తే సునీత, దాదాపు 2012లో మై విలేజ్ షో ఛానల్ అయితే ప్రారంభించారు. 2018లో ఈ ఛానల్ అయితే బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అప్పటి నుంచి కూడా ఫాలోవర్స్ పెరుగుతూ దాదాపు 3.5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ అయితే పెరిగారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఛానల్ కి అయితే మంచి పాపులారిటీ అయితే ఉంది. ఇందులో పెట్టే వీడియోలను చూసే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు అంత పాపులారిటీ ఉన్న ఛానల్ నుంచి యూట్యూబ్ అనిల్ బయటికి వచ్చేసినట్లు కూడా తెలుస్తుంది. అసలు మీడియా వేదికగా ఆయన యూట్యూబ్ ఛానల్ కి తనకి ఏం సంబంధం లేదన్నట్టు కూడా ఈ మై విలేజ్ షో డైరెక్టర్, ఈ ఛానల్ కి కెప్టెన్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, శ్రీకాంత్ అయితే ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది
సునీత అయితే శ్రీకాంత్ ఆ పోస్ట్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. ఆ పోస్ట్ లో అనిల్ కి ఇక్కడ నుంచి ఛానల్ మీద ఎలాంటి సంబంధం అయితే లేదని రాశారు. తను సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన విషయాన్ని కూడా, అంటే అనిల్ సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకున్న విషయాన్ని కూడా ఇందులో రాశారు. ఇకపై అనిల్ జీలా చేసే ప్రమోషన్లు, ఆయన వ్యాపారాలకు మై విలేజ్ షోకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆ టీం అయితే పేర్కొంది. మై విలేజ్ షో పేరుతో ఎవరైనా సంప్రదిస్తే తమ అధికారిక సోషల్ మీడియాల ద్వారా సమాచారం ఇవ్వండి అంటూ కూడా పేర్కొంది. అంతేకాదు చివరిగా ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దంటూ కూడా ఆ పోస్ట్ లో రాసుకొచ్చాడు శ్రీకాంత్. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో కొంత నెటిజన్లు ఏమైంది, గొడవలు ఎందుకు అంటూ కూడా కామెంట్ పెడితే దీనిపై యూట్యూబర్ అనిల్ స్పందిస్తారో లేదో చూడాలి. సో మొత్తానికి అనిల్ జీలా కూడా వరుసగా రీసెంట్ గా జీ స్టూడియో, జీ తెలుగు, జీ5 సమర్పణలో వచ్చినటువంటి మోతెవర్ అనే సినిమాలో కూడా అనిల్ జీలా హీరోగా నటించాడు. అంతేకాకుండా నంబర్ ఆఫ్ ప్రమోషన్స్, అంటే బిజినెస్ ప్రమోషన్స్ లో కూడా తను ఆ షూట్స్ లో, బ్లాగ్స్ లో కూడా బిజీగా ఉంటున్నాడు. ఇటు సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చూపిస్తూ తనదైన శైలితో దూసుకెళ్లిపోతాడు. అయితే సోషల్ మీడియా వేదికగా చాలా మంది కూడా అటు స్టెప్ బై స్టెప్ ఒక రోజు ఉన్న ప్లేస్ లో ఉంటారు కదా, ఒకరు రోజుల నుంచి రోజు అవకాశాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అవకాశాల వల్ల మై విలేజ్ షో నుంచి అనిల్ వైదొలగాల్సి వస్తుందంటూ కూడా కొందరు, తను ఆల్రెడీ చేసిన షోస్ 10 years బ్యాక్ కాబట్టి ఇప్పుడు ఒక స్టేటస్ ఉంది, తను ఒక ఆర్టిస్ట్ గా నిలదొక్కుంటున్నాడు కాబట్టి, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు కాబట్టి, అలాంటి మై విలేజ్ షో లాంటి చిన్న చిన్న స్కిప్స్ చేస్తే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి తను ఇంకా సినిమాలకే పరిమితం అవుతున్నాడు అనేటువంటి ఆలోచనతో కామెంట్లు పెడుతున్నారు కొంతమంది సోషల్ మీడియా వేదిక. మరికొంతమంది తనకి జన్మనిచ్చినట్టు, తనకి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి మై విలేజ్ షోని కాదనుకోని హైదరాబాద్ లో సిల్వర్ స్క్రీన్ పై, సినిమాలో పెద్ద తెరపై కనబడాలంటూ కూడా తన స్వార్థం ఇలా ఉంటుందంటూ కూడా మరికొంతమంది కామెంట్ పెడతారు. సో ఏది ఏమైనా ఆ టీమ్ లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే, మై విలేజ్ షో అనగానే శ్రీకాంత్ కెప్టెన్ ఆఫ్ ద మై విలేజ్ షో, ఆ తర్వాత మనకు గంగవ్వ మనందరికి తెలిసిందే, అంజిమామ, ఇటు అనిల్ జీలా. సో వీళ్ళు ముగ్గురు అయితే ట్రెండింగ్ గా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఈ ముగ్గురు కూడా, ముఖ్యంగా అనిల్ జీలా అయితే సినిమాల్లో బిజీ అయిపోయాడు. సో అది గొడవల కారణంగా వాళ్ళకు ఏమైనా విభేదాలు వచ్చాయంటే మాత్రం డెఫినెట్ గా మనం చెప్పలేము. ఎందుకంటే తను సినిమాల్లో బిజీ అయిపోవడం, తనకి ఇక్కడ అవకాశాలు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో వాళ్ళ టీం నుంచి వెళ్తున్నట్టుగా చిన్న విభేదాలు కాకుండా ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందాలు అయితే కుదిరాయట్టు కూడా మనం చెప్పుకోవచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ వినోద్. యూట్యూబ్ ద్వారా చాలా మంది సెలబ్రిటీలు అవుతున్న సంగతి తెలిసిందే. మారుమూల గ్రామాలలో వీడియోలు చేసి యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడమే కాకుండా కొంతమంది సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అచ్చం అలాగే మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ఫేమస్ అయింది. అద్భుతంగా నడుస్తున్న మై విలేజ్ షోలో చీలిక ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి అధికారికంగా అనిల్ జీలా తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మై విలేజ్ షో యూట్యూబ్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ప్రకటించింది. ఇక నుంచి అనిల్ కూడా తమ ఛానల్ కు ఎలాంటి సంబంధం ఉండబోదని వెల్లడించింది మై విలేజ్ షో టీం. ఇప్పటికీ అనిల్ జీలా యూట్యూబ్ ఛానల్ సొంతంగా నడిపించుకుంటున్నాడు. సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. అనిల్ జీలా చేసే ప్రమోషన్లు, ఆయన వ్యాపారాలకు మై విలేజ్ షోకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది టీం. మై విలేజ్ షో పేరుతో ఎవరైనా సంప్రదిస్తే తమ అధికారిక సోషల్ మీడియాల ద్వారా సమాచారం ఇవ్వండి అని పేర్కొంది టీం. ఎవరిని నమ్మి మోసపోకండి అని కోరింది. తెలంగాణ యాస, భాష ఒట్టిపడేలా మై విలేజ్ షో ఛానల్లో వీడియోలు ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని లంబాడిపల్లె గ్రామానికి చెందిన కొంతమంది యువకులు శ్రీకాంత్, అనిల్ జీలా, శివకృష్ణ ఈ ఛానల్ ఏర్పాటు చేశారు. 2012లో ఈ ఛానల్ ప్రారంభించినప్పటికీ 2018లో చాలా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఛానల్ 3.14 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఈ ఛానల్ కు మంచి ఆదరణ కూడా వస్తోంది.